హాయ్ హలో వెల్కమ్ టు నీలమ్మ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయింది కదా, బాగా గ్యాప్ వచ్చింది. అంటే మేము చుట్టుపక్కల ప్లేస్లకు వెళ్తున్నాం కానీ అందులో అంత కంటెంట్ లేకపోతే వీడియో అప్లోడ్ చేయలేం కదా. సో అందుకని చెప్పి మ్యాక్సిమం షార్ట్స్గా తీసి షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం మంచి కంటెంట్ ఉంటే లాంగ్ వీడియో చెయ్యొచ్చు కదా అని చెప్పి. అండ్ ఎస్, ఇక్కడైతే ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఇది కార్తీక మాసం స్టార్టింగ్ లోనే వెళ్ళాము, బట్ చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల మేము ఈ వీడియో అంత తొందరగా అప్లోడ్ చేయలేదు. ఇప్పుడైతే చాలా మంది ఈ టైంలో టెంపుల్స్కి బాగా వెళ్తారు, కార్తీక మాసం కదా. అండ్ నెక్స్ట్ వచ్చి ఎస్పెషల్లీ లార్డ్ శివ టెంపుల్కి బాగా వెళ్తారు. సో మేము కూడా శివ టెంపుల్కి వెళ్ళాలి అనిపించి ఇక్కడ దగ్గరలో, అంటే మాకు దగ్గర ఏం కాదు, ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ మేము ఉండే ప్లేస్ నుంచి ఈ టెంపుల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని తెలిసి ఈ టెంపుల్కి అయితే వచ్చాము. కమర్షియల్ టెంపుల్ ఇది. టెంపులే కదా, కమర్షియల్ టెంపుల్ అయినా ఏదైనా. టికెట్ అయితే 150 రూపీస్ పర్ హెడ్. టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత మన టికెట్లో ఉండే రుద్రాక్షలకి, ఈ రుద్రాక్ష పూజకు సంబంధించి ఉన్న కాలంని చింపి మనకి ఈ రుద్రాక్ష బౌలు అలాగే ఆ థ్రెడ్ కూడా ఇస్తారు. మనం రుద్రాక్షని మంత్రాలు వస్తే కనుక మనం మంత్రాలు చెప్పుకుంటూ ఆ రుద్రాక్షని ఆ బౌల్లో వేసుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్గా ఈ బౌల్స్ పైన బ్రౌన్ కలర్లో ఒక బోర్డ్స్ ఉన్నాయి చూసారా, ఆ బోర్డ్స్ మీద ఆల్రెడీ మంత్రాలు రాసి ఉంటాయి. సో మనకి ఈజీగా ఆ మంత్రాలు చెప్పుకుంటూ ఆ మంత్రాలు చదువుకుంటూ ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క రుద్రాక్ష వేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. బట్ చూసారా, మా పక్కనే పెయింట్ వేస్తున్నారు. సో ఆ పెయింట్ వేయడం వల్ల ఆ మంత్రాలు అవన్నీ పోయాయి. సో అందుకని చెప్పి మేము ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ వేసుకుంటూ వచ్చాము. ఎవరికైనా మంత్రాలు తెలుసుంటే వాళ్ళు మంత్రాలు చెప్పుకుంటూ లేదంటే ఏమన్నా శ్లోకాలు చెప్పుకుంటూ అలా వేసుకుంటూ వచ్చారనమాట. మేమైతే ఓం నమ శివాయ అని వేసుకుంటూ వచ్చాము. అండ్ నెక్స్ట్ దాంతో పాటే మనకి ఈ థ్రెడ్ కూడా ఇస్తారు. ఈ థ్రెడ్ ని మనం ఈ ట్రీకి కట్టాలి. ఈ చెట్టు యాక్చువల్గా ఆర్టిఫిషియల్ అనమాట, మ్యాన్ మేడే. సో దానికి మనం ఈ తాడైతే కట్టాలి. నిజంగా ఇక్కడ పద్ధతులు అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ నుంచి మనం అలా పైకి వెళ్ళి పైన వినాయకుడు ఉన్నారు కదా, ఆయన దర్శించుకోవాలి. ఈవిడ మా అమ్మగారు అనమాట. సో మా అమ్మ మా దగ్గరికి మా ఊరు వచ్చారు, ఐ మీన్ బెంగళూరు వచ్చారు. సో మేమందరం కలిసి వెళ్ళాము ఈ టెంపుల్ కి. ఐ మీన్ ఈ విగ్రహం చూసారా ఎంత బాగుందో, ఈ డీటెయిలింగ్ కానీ అదంతా చాలా బాగుంది. సేమ్ ఇలానే ఈశ్వరుడు విగ్రహం కూడా ఉంది. నిజంగా కెమెరాలు అయితే ఎలాంటి న్యాయం చేయలేదు, కళ్ళతో చూసినంత బాగా కెమెరాలో అయితే రాలేదు, అదైతే ఖచ్చితంగా నిజం. తర్వాత చుట్టూరు ఇంకా కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది. సో దానివల్ల కొంచెం కొన్ని అయితే అంత క్లోజ్ చేశారు కూడా మేము వెళ్ళినప్పుడు అయితే. తర్వాత ఇక్కడే ఏమంటారు, శనీశ్వర టెంపుల్ కూడా ఉంది. మనకి నువ్వులతో ఒక మూట ఇస్తున్నారు, అది ఆ ఫైర్ లో వేయాలన్నమాట. ఆ తర్వాత అక్కడే హరిద్వార్, రిషికేష్, కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ పంచధామ్ యాత్రలు ఉంటాయి. యాక్చువల్గా అక్కడ ఉండే స్పెషల్స్ ఉంటాయి కదా, అంటే జన్కీ సేతు బ్రిడ్జ్, ఇలా తర్వాత అక్కడ ఉండే క్లైమేట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ గా పెట్టారు. సేమ్ అక్కడ మంచు కొండలు ఉన్నట్టు, తర్వాత అక్కడ ఆ గుళ్ళల్లో దేవుడు ఎలా ఉంటాడో సేమ్ అలానే ఇక్కడ కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది నిజంగా, కంపల్సరీ ఒకసారి అయితే చూడాలి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మన టికెట్ లోనే ఇంకో కాలం అయితే తీసి మనకి ఇలా అభిషేకానికి పాలు అయితే ఇస్తారు. ఒక టికెట్ కి ఒకరే. అభిషేకం చేసే టైంలో వాళ్ళు మంత్రాలు అవి చెప్పి మనకి అభిషేకం చేపిస్తారు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వచ్చామంటే దీపం కూడా వాళ్ళే ఇస్తారు. తర్వాత ఈ కాయిన్ కూడా వాళ్ళే ఇస్తారు. దీపం వెలిగించిన తర్వాత ఆ కాయిన్ ని ఆ మధ్యలో రింగ్ ఉంది చూడండి, అందులో వేయాలి. యాక్చువల్గా దీనికి ఏదో కాన్సెప్ట్ ఉంది, బట్ మేము ఆ కాన్సెప్ట్ పట్టించుకోలేదు. అంటే మేము ఇక్కడ నుంచి వేరే టెంపుల్ కూడా వెళ్ళాలి. సో ఆ కంగారులో జస్ట్ నార్మల్ గా దేవుని చూసుకుంటూ ఏంటో అన్ని చేసుకుంటూ వచ్చాము. అది మంత్రం చెప్పుకుంటూ 9 times ఆ కాయిన్ వేయాలి. తర్వాత అక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి ఆఖరికి ఈ అగరబత్తి కూడా వాళ్ళే ఇస్తారు అనమాట. యాక్చువల్గా 365 ఒత్తులు వేస్తారు కదా ఈ టైంలో. ఈ టైంలో అయితే మేము వేయకూడదు యాక్చువల్గా, ఎందుకంటే మాకు చెప్పాను కదా 1 year పాటు మేము పూజలు చేయకూడదు అని చెప్పి. సో మా మమ్మీ వేసుకున్నారు అక్కడ. తర్వాత అక్కడ నుంచి చిక్ తిరుపతికి వచ్చాము. చిక్ తిరుపతి అంటే కర్ణాటక చిన్న తిరుపతి అనమాట. కన్నడలో చిక్కు అంటే చిన్న.
సో చిన్న తిరుపతి ఈ టెంపుల్కి అసలు ఎప్పుడు రావాలి, ఎప్పటి నుంచో రావాలి రావాలి అనిపించింది. ముందు ఒకసారి వచ్చాను, తర్వాత చెన్నై నుంచి బెంగళూరు వచ్చిన తర్వాత ఒక్కసారి టెంపుల్కి వెళ్ళాలి అని ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఈ టెంపుల్కి వెళ్ళాలి అని అనిపించింది. ఫైనల్లీ మాకు ఆ రోజు అయితే కుదిరింది. నిజంగా చాలా బాగా జరిగింది. ఆ టైంలో నైవేద్యం, హారతి అన్నీ ఇస్తున్నారు మేము వెళ్ళే టైంలో. ప్రశాంతంగా ఎవ్వరు పెద్ద క్రౌడ్ కూడా లేదు. ప్రశాంతంగా 2 టెంపుల్స్ కూడా మాకు దర్శనాలు అవన్నీ బాగా జరిగాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.